హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్ రాథోడ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అబ్బా, నాకేంటంటే వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటే వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఏదో ఒక వీడియో నాకు అలా క్యాచ్ అవుతూ ఉంటుంది. బట్ వీడియోస్ పోస్ట్ చేసే ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, అసలు మొబైల్ ముట్టుకోవాలన్న భయం వేస్తుంది. అసలు నాకు మొబైల్ టచ్ చేయాలని కూడా అనిపించదు. ఈ మధ్య చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా, మొన్న ఒక వీడియో అయితే షూట్ చేసి పెట్టిన. మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ చేయడము, మనం ఇంతవరకు బండిని లాక్కొచ్చినాం కదా, మళ్ళీ గ్యాప్ ఇవ్వడం ఎందుకని మళ్ళీ ఈ రోజు అయితే ఒక వీడియో అయితే షూట్ చేసి మీ ముందు అయితే తీసుకొచ్చానండి. సో వీడియో ఏంటంటే ఫుల్ వ్లాగ్, జర్నీ వ్లాగ్. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మీ అందరికీ తెలిసిన విషయమే, నా ఛానల్ ఎస్పెషల్లీ నా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు మీకు తెలుసు కదా, ఒక మ్యారేజ్ ఈవెంట్ అయితే ఉంది. దానికోసం షాపింగ్స్ అని అవి ఇవి అన్నీ తీసుకుంటున్నాము. వీడియోస్ అన్నీ షేర్ చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వచ్చేసినామండి. ఎంతవరకు పనులు కంప్లీట్ అయినాయా లేదా, సో మేమేంటంటే బజార్ వరకు అక్కడక్కడ ఇప్పించడం అలాంటి పనులు అయితే చేస్తున్నాను. బట్ ఇంట్లో వరకు ఎంతవరకు కంప్లీట్ అయింది అన్నది నాకు ఐడియా లేదు. సో ఒక రౌండ్ ఎలాగో హాలిడే, మొహరం హాలిడే కదా, ఒక రౌండ్ అయితే చూసి వెళ్దామనే ఉద్దేశంతో ఇంటికైతే వచ్చేసినాము. ఆ పెయింటింగ్ వర్క్స్, ఇంట్లో సున్నం వేయడము, మొన్న కొన్నవన్నీ నీట్గా సర్దేయడం, ఆ పనులన్నీ పైన పనులన్నీ చేసేసారండి. ఆల్మోస్ట్ ఒక 90% అయితే వర్క్ అయింది. ఇంకో విషయం ఏంటంటే బంజారాస్లో పెళ్లిలో ఒక చిన్న ఈవెంట్ అయితే జరుగుతుంది. అదేంటంటే ఆడపిల్లకు కాళ్లకు గజ్జెలు కడతారన్నమాట. ఆ గజ్జెలు కట్టిన గజ్జెల్ని ఆ బ్రదర్ వాళ్ళ ఇంట్లో విప్పించే ప్రోగ్రాం ఒకటి ఉంటుంది. చాలా బాగుంటుందండి అది. సో చూడ్డానికి బాగుంటుంది, కానీ అదొక గుండెను పిండేసే ఘట్టం. అది చూస్తే ఖచ్చితంగా మీకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయండి. అలా ఉంటుంది. అంటే అన్నలు ఆ గజ్జెలు ఇప్పించే ఆ సిచ్యువేషను అసలు వర్ణాతీతం అన్నమాట. ఇక్కడ చూశారు కదా, ఏమైనాకైతే గజ్జెలు కట్టినామండి. ఆ గజ్జెలు వాళ్ళ డాడీ తీసుకొచ్చారు. యాక్చువల్గా లోకల్లో ఎక్కడైనా దొరుకుతాయేమో ట్రై చేశారు, కానీ దొరకలే. ఫైనల్గా 500కి అయితే గజ్జెలు తీసుకొని వచ్చారు. ఇంతకుముందు గజ్జెలు ఆడపిల్లలు కట్టుకొని నడుస్తూ ఉంటే గల్లు 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 అని ఒక 4-5 ఇళ్ళు అవతల వినిపించేది. ఇప్పుడు ఏంటంటే గజ్జెలు చాలా లైట్గా వేస్తున్నారు. ఇంతకుముందు బాగా నిండుగుండేవి, పెద్ద పెద్ద గజ్జె మువ్వలు ఉండేవి, సౌండ్ చాలా ఎక్కువగా వచ్చేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ కానీ మువ్వలు కానీ చాలా చిన్న చిన్న సైజు ఉండడం వల్ల ఏంటంటే సౌండ్ కొంచెం వస్తుంది. ఈ పెళ్లికి ముందు ఈ 3 డేస్ ఇంట్లో ఆడపిల్ల నడుస్తూ ఉంటే మహాలక్ష్మీదేవి అలా నడుస్తున్నట్టు ఆ సౌండ్స్ ఎంత బాగుంటుందో. బట్ ఆఫ్టర్ తను వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ వాళ్ళ పేరెంట్స్కి చాలా బాధాకరంగా ఉంటుందండి. సో నా అప్పుడు ఏంటంటే మా ఏరియాస్లో చాలా తక్కువ అన్నమాట ఇలాంటివి చేసుకోవడము. మా మ్యారేజ్ వీడియో ఉందండి, చెప్పడం మర్చిపోయినా. మ్యారేజ్ వీడియో ఉంది, అది ఎప్పటి నుంచో పోస్ట్ చేద్దాం, మీతో షేర్ చేసుకుందాం. అప్పట్లో నా పెళ్ళెలా జరిగింది ఏంటి అనుకుంటున్నా, అప్పటికప్పుడే మర్చిపోతున్నానండి. ఏం చేయనండి బాబు అనుకుంటా, కానీ కష్టము. వీడియో తీయాలనుకుంటే ఫటాఫటా సిచ్యువేషన్స్ అన్నీ క్యాచ్ చేసుకొని తీస్తాను. ఒకవేళ తీయాలి అని ఇంట్రెస్ట్ లేదనుకోండి, అస్సలు వీడియో జోలి కాదు కదా, మొబైల్ కూడా ముట్టుకోను ఆ టైపు. ఆ మధ్య ఒక 1 వీక్ అయితే గ్యాప్ వచ్చింది కదా, నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ అనిపించలేదు వీడియోలు షూట్ చేయడం, పోస్ట్ చేయడం. సో అందుకోసమనే ఆ వీడియోస్ అయితే తీయలేదండి. నిన్న ఒక వీడియో తీసినా కదా, సరేలే అప్కమింగ్ వీడియోస్ ఎలాగో పెడదాము, సో చూద్దాం, వీడియోస్ తీద్దాం, మంచి మంచి సిచ్యువేషన్స్ ఇలాంటివి మర్చిపోతే ఎలా పెళ్ళైన తర్వాత మంచి గుర్తుంటాయి కదా అని మళ్ళీ వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేసిన అండి. మేము వచ్చిన ఒక 1 అవర్ తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయింది. వెదర్ అంతా కూల్ అయిపోయింది. సో పెళ్ళప్పుడు అంటే పెళ్ళి ఫస్ట్ ఉంది కదా, పెళ్ళప్పుడు అసలు ఎలా ఉంటుందో ఏమో, నాకైతే బాగా భయం అనిపిస్తుంది. యాక్చువల్గా ఫంక్షన్ హాల్ మాట్లాడుకున్నాము, బట్ ఏంటంటే ఎంత ఫంక్షన్ హాల్ మాట్లాడుకున్నా కొంచెం వచ్చే వాళ్ళకు పోయేటోళ్ళకు అలా కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. బట్ ఆ ఒక్కరోజు ఆగితే చాలండి వర్షం, ఫస్ట్ సెకండ్ ఈ 2 డేస్ ఆగితే చాలు. సో చూద్దాం ఏమవుతుందో ఏందో. సో వర్షం చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం వర్షంలో అయితే ఆడుకుంటున్నాను. ఇక్కడ పిల్లలు తెలుసా కదా మీకు, పిల్లలు మా సంధ్య వాళ్ళ బాబును పక్కన ఇంటి వాళ్ళ బాబు అన్నమాట. వాళ్ళిద్దరు అసలు వర్షంలో భలే ఆడుకుంటున్నారు. వాళ్ళని చూస్తే నాకు కూడా ఆడుకోవాలనిపించింది. అందుకని నేను కూడా వాళ్ళ మీద నీళ్ళు ఇలా పట్టి అలా పోస్తున్నా. ఇక్కడ వర్షం చూశారు కదా, వర్షం ఎక్కడికి వెళ్ళినా చిచ్చరి పిడగండి. ఆమెను భరించాలంటే కొంచెం ఓపికతో ఉండాలన్నమాట, అంత యాక్టివ్గా ఉంటుంది.
మస్తు హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఈ కాలంలో పిల్లలు ఏంటంటే చాలా వరకు యాక్టివ్గా ఉండకుండా ఏదో పక్కన కూర్చొని ఉమ్మా ఉమ్మా అంటూ ఉంటారు. బట్ మా వర్షం అలా కాదు, మస్తు యాక్టివ్గా ఉంటుంది, అందరితో కలిసిపోతుంది, చకచక పనులు అయితే చేసేస్తుంది. సో వర్ష ఏంటంటే సరదాగా తను కూడా కాళ్ళకైతే గజ్జలు కట్టుకుంది. అంటే వాళ్ళ డాడీ తీసుకొస్తారో లేదో అని కొంచెం లోకల్లో ట్రై చేస్తే ఒకళ్ళు అయితే గజ్జలు ఇచ్చారట, అవైతే కట్టుకొని ఇలా డ్యాన్స్ చేస్తూ చూపిస్తుంది. నాకైతే ఒక మంచి కోరుకుండేనండి, వర్షితని ఎలాగైనా ఒక మంచి క్లాసికల్ డాన్సర్ చేద్దామని అనుకోవడం కాదు, వాళ్ళను వర్షినైతే నేను చిన్నప్పుడు తను ఎల్కేజీనే యూకేజీ స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఒక 3 months అయితే పంపించాను. తను మంచిగా నేర్చుకుంది. బట్ ఏంటి అంటే మా వారికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మళ్ళీ మేము అక్కడ నుండి వచ్చేసినాము. దానివల్ల అయితే మళ్ళీ బ్రేక్ వచ్చింది. మళ్ళీ లోకల్లో పంపిద్దామంటే అసలు టైమింగ్ సెట్ అవ్వట్లేదు. స్కూల్ టైమింగ్ ఇంటికి వచ్చేసరికి 6 అవుతుంది, తర్వాత ఎర్లీ మార్నింగ్ 7కి వెళ్ళిపోతున్నారు కాబట్టి అసలు పంపించడానికి కుదరట్లేదు. సరే ఈ సంవత్సరం అంటే రాబోయే సమ్మర్లో అయినా పంపిద్దాము, ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంట్లో లైటింగ్ సెట్ చేశారు. ఈరోజు డీజే ఉంది. డీజే 3 days నుంచి సాంగ్స్ అలా మెలోడీ సాంగ్స్, డీజే సాంగ్స్ అలా పెట్టుకొని వింటున్నారంట. ఇక్కడ మావాడు చించి పక్కన పెట్టేసిండు డ్యాన్స్. ఆ డ్యాన్స్ మా వారు నవ్వారండి, కళ్ళల్లో నుంచి నీళ్ళు అలా వచ్చేసినాయి. అంత మస్తు ఎంజాయ్ చేశారు వాడి డ్యాన్స్కి. హైపర్, అసలు మామూలు హైపర్గా వేయలేదు, మస్తు వేసిండు. కానీ ఒకటే స్టెప్ అంట వాడు నేర్చుకుంది. ఆ ఒక్కటే స్టెప్ని ఆ రన్నింగ్ స్టెప్లోనే అన్ని స్టెప్పులు మిక్స్ చేసేసాడు, భలే అనిపించింది. సో బాగా ఎంజాయ్ చేశాడు. సో నాకు కూడా డీజే డాన్స్లు అంటే చాలా ఇష్టం. పెళ్ళిలో వేయాలి, స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలి, ఏదేదేదో అనుకుంటున్నా. బట్ ఏం జరుగుతుందో తెలియదండి. సరే ఏది జరిగినా మీ ముందుకైతే తీసుకొస్తాను కదా, చూద్దాము. పెళ్ళిలో వీడియోస్ నాకు ఒకటే టెన్షన్, ఎవరి వీడియోలు తీస్తారా, ఎవరిని బతిమలాడాలా, ఎవరిని అడగాలా, ఏమీ అర్థం కావట్లేదండి. వీడియో తీసిచ్చే వాళ్ళు ఉంటారా ఉండరా అన్నది. సరే చూద్దాం ఏం జరిగిద్దో ఏంటో. ఇలా మెల్లమెల్లగా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ పండు అయితే లైట్ మొత్తం సెట్ చేస్తున్నాడు ఇంటి చుట్టూ. దానికి చాలా టైం పట్టింది, చాలా పేషెన్స్తో లైటింగ్ అయితే సెట్ చేసిండు. ఇక మెల్లమెల్లగా ఇంట్లో ఇవి వస్తువులు అవి ఇవి అన్నీ తీసుకోవడానికి రేపైతే ప్లాన్ చేసినాము. రేపు మళ్ళీ వెళ్ళి గాజులు తీసుకోవడము, తర్వాత తన కాస్ట్యూమ్స్, మేకప్ మొత్తం అయితే రేపు తీసుకుందామని ప్లాన్ చేసినాము. రేపైతే మళ్ళీ వీడియో ఖచ్చితంగా షూట్ చేయడానికైతే ట్రై చేస్తానండి. మీరు నాకు సపోర్ట్ చేయాలండి. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు ఫర్దర్ వీడియోస్ తీయాలనిపిస్తుంది. బట్ ఎవరు కామెంట్ చేయట్లేదు, చూడట్లేదు. సో అది నాకు కొంచెం డిసప్పాయింట్గా ఉంది. బట్ ఎప్పుడైనా సరే మన ఛానల్ ఖచ్చితంగా గ్రో అవుతుంది. నేను పేమెంట్ తీసుకుంటాను. సో ఫర్దర్ వీడియోస్ చేస్తానా లేదా అని తర్వాత సంగతి, కానీ నేనైతే ఖచ్చితంగా సక్సెస్ అయి చూపిస్తాను. సో ఇది అనుకుంటున్నాను అన్నమాట. సో ఇక్కడ ఇదంతా అయిన తర్వాత మళ్ళీ అనుకోకుండా మాకు ఒక సన్నివేశం ఎదురైంది. అది ఏంటి అన్నది చూపిస్తాను. మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి. సో అక్కడ కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి మంచి చెడులన్నీ మాట్లాడుకొని నెక్స్ట్ ఫర్దర్ ప్రోగ్రామ్ ఏంటన్నది డిసైడ్ అయ్యి సరదాగా పానీపూరి తినడానికైతే సెంటర్కి వచ్చినాము. మా సంధ్య వాళ్ళ బాబు మేమైతే వచ్చినాము. వర్ష 3 days నుంచి నాకు గొంతు కొంచెము ఇరిటేట్ అనిపిస్తుంది. గొంతులో అంటే జలుబు అయినప్పుడు ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. మమ్మీ వేడిగా పానీపూరి తిందామని చెప్పేసరికి యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదా, పానీపూరి అనగానే ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి పానీపూరి నాకైతే చాలా బాగా ఇష్టము. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ తర్వాత సంగతి, కానీ చాలా మంచి హైజెనిక్గా అయితే బండి కనిపిస్తుందండి. తను కూడా బాబు కూడా మంచిగా డీసెంట్గా మంచిగా మాట్లాడుకుంటూ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వడ్డిచ్చే అంటే పెట్టించే విధానం ఉంటుంది కదా, అది నాకు చాలా బాగా ఇష్టం అన్నమాట. ఎవరైనా సరే ఏ షాప్కి వెళ్ళినా, బట్టల షాప్ కానీ ఫర్దర్ ఏ షాప్కి వెళ్ళినా ఫస్ట్ ఏంటంటే ఆ పర్సన్ మాట్లాడేదాన్ని బట్టి మనం తీసుకోవాలా, అక్కడ ఉండాలా లేదా అన్నది తెలుస్తుందని నా ఒపీనియను.
అంటే ఒక పర్సన్ మీద అలా ఒపీనియన్ ఉంటుంది. బట్ ఏమో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది. సరే అది తర్వాత సంగతిలే. కానీ ఇక్కడ చూశారు కదా మొహరము పీర్ల పండగ. మొహరం అనగానే పీర్ల పండగ కదా. మేము వస్తూ ఉంటే ఇక్కడ పీర్లను ఇలా నిలబెట్టారన్నమాట. సో పీర్లు తాకితే మంచిది, తర్వాత పీర్లను ముట్టుకుంటే మంచిది, అలా అలా అంటూ ఉంటారు కదా. సో అందుకోసమని పిల్లలైతే పీర్ల దగ్గర అయితే మొక్కుకున్నారండి. బట్ మొహరం పండగ ఎందుకు జరుపుకుంటారు ఏంటి అనేది నాకు తెలియదు పెద్దగా. సో ఎలాగో వస్తున్నాం కదా, అక్కడ ఉన్నారు కదా అని మేము కూడా సెంటిమెంట్గా మొక్కుకొని బయటకు అయితే వచ్చేసినామండి. అండ్ యాక్చువల్గా పీర్లు ఎందుకు జరుపుకుంటారు, పీర్ల పండగకి ప్రాముఖ్యత ఏంటి నిజంగా నాకు తెలియదు. మన పండగలు అంటే ఓకే ఒక ఐడియా ఉంటుందిలే, కానీ ముస్లిమ్స్ పండగ నాకు అంత ఐడియా లేదు. బట్ మనం ఏంటంటే మానవ జీవితము చాలా లిమిటెడ్ అండి, ఎప్పుడు ఎలా ఉంటామో చెప్పలేము. కాబట్టి అన్ని జాతులు మతాలు అన్నిటిని గౌరవించుకుంటూ కుల మత భేదాలు లేకుండా అందరం కలిసిపోతే అప్పుడు బాగుంటుంది. అంటే ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా మనుషులందరూ కలిసిమెలిసి ఉండే మంచిగా ఉంటారు అని నా ఒపీనియన్. అంతే, జస్ట్ ఒపీనియన్ అంతే. ఇదన్నమాట వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కోసం తప్పకుండా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.